హలో అండి అందరికీ. నేను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం కావచ్చు, కానీ తెలంగాణలో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు. అలాగే తెలంగాణలో జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యల్ని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆంధ్రాలో ప్రజల సమస్యల్ని ఎలా తీరుస్తున్నారో తెలంగాణలో కూడా ప్రజల సమస్యల్ని అలాగే తీర్చాలి. కొన్ని వెనకబడ్డ విలేజ్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో రీసెంట్‌గా జనసేన పార్టీ పెట్టడం జరిగింది. మీరు గనక తెలంగాణలో ప్రజల సమస్యల్ని తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియా, ఏజెన్సీ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో చాలామంది ప్రజలు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆ ఊర్లు కూడా డెవలప్ కావడం లేదు. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని నేను విన్నవించుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొన్ని ఏరియాలలో తిరిగి ప్రజల సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో పార్టీ పెట్టారు కాబట్టి తెలంగాణలో బలంగా నిలబడితే ఖచ్చితంగా జనసేన ప్రజల్లోకి వెళ్ళి గెలుపు దిశగా పరుగులు పెడుతుంది. అలాగే జనసేన పార్టీ మీద ప్రజలకి నమ్మకం కూడా కలుగుతుంది. నేను విన్నవించుకునేది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలను తిరగాలని నేను కోరుకుంటున్నాను. అయితే మాది తెలంగాణ ప్రాంతంలోని ములుగు జిల్లా వాయేడు మండలం. ఇది వెనకబడ్డ ఏరియా, ఏజెన్సీ ఏరియా. అయితే తెలంగాణలో 2 బలమైన పార్టీలు పరిపాలిస్తున్న మా ఊరి మాత్రం ఇప్పటికీ అభివృద్ధి కాలేదు. అందువల్ల అభివృద్ధి కాకపోవడానికి చాలామంది నాయకులు ఉన్నారు, కానీ ఈ ఫండ్స్ అన్నీ దొబ్బు తినడం జరుగుతుంది, ఫండ్స్ అన్నీ దోచుకుపోవడం జరుగుతుంది. అందువల్ల మా ఊరు అనేది డెవలప్ కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారిని విన్నవించేది ఏంటంటే, సార్ మీరు ఒక్కసారి మా మా జిల్లాకి మా ఏరియాకి రండి సార్. తెలంగాణలో పార్టీ పెట్టారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ములుగు జిల్లా వాజేడు మండలంలోని వాజేడు ప్రాంతానికి ఒక్కసారి వచ్చి ఆ ఊరి పరిసర ప్రాంతాన్ని, ప్రజల కష్టాలని ఒక్కసారి చూసి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. ఇప్పటికీ 2 పార్టీలు పరిపాలిస్తున్నా మా ఊరు మాత్రం అభివృద్ధి జరగలేదు. నేను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని విన్నవించేది ఏంటంటే, ఒక్కసారి మా ఊరి వచ్చి ప్రజల సమస్యల్ని ఒక్కసారి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రజల సమస్యల్ని తీరిస్తే తెలంగాణలో జనసేన పార్టీ ముందుకు వెళ్ళే దిశగా ఖచ్చితంగా ఉంటుంది. నేను విన్నవించుకునేది ఏంటంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలంగాణలోని మా ప్రాంతానికి వచ్చేయండి. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రాంతానికి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.